మహానాడులో ప్రత్యేకమైనది ఫుడ్. సో ఫుడ్కి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ మనతో పాటు ఉన్నారు. అంటే ఎవరెవరికి ఎలాంటి వంటకాలు ఏర్పాటు చేయాలి, ఎన్ని రకాల వంటకాలు ఈసారి ప్రత్యేకంగా ఉన్నాయి, అలాంటి విషయాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఈసారి ప్రత్యేకతలు ఏంటి, ఎన్ని రకాల వంటకాలు ఏంటండి మీరు వండి వడ్డిస్తున్నారు అందరికీ? సార్ ఇవాళ పొద్దున్న మార్నింగ్ చక్కెర పొంగల్తో మొదలైంది సార్. చక్కెర పొంగలి, మన ఉప్మా, పొంగల్, గారి తోటి 4 రకాల చట్నీ, సాంబార్ తోటి స్టార్ట్ అయింది సార్ ఈరోజు అందరికీ. ఇందులో విఐపీలు మధ్యలో ఫుడ్ వెజ్ ఉంది, నాన్ వెజ్ ఉంది. నాన్ వెజ్ ఇవాళ చికెన్, రాయలసీమ చికెన్, నాటుకోడి చికెన్ ఎలా ఉంటుందో అది వెజ్ బిర్యానీ అన్ని, ఇది రైసు, వెజ్ కర్రీసు, సాంబారు, చట్నీలు, 4 రకాల చట్నీలు, అన్ని తోటి పప్పు, అన్నిటితోటి మొత్తం అంతా ఇవాళ మెను అంతా ఉంటుంది. రేపు ఇంకా అమోఘం. రేపు మన ఎన్టీ రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా స్వీట్స్ తోటి 4 రకాల స్వీట్స్ తోటి మొత్తం అంతా కాజా ఎన్నిటితోటి మొత్తం మన స్వీట్ ఏంటంటే స్వీట్ కాజా ఉంటుందండి. మళ్ళీ కాకినాడ కాజా ఉంటుంది. మళ్ళీ ఇవి మన హల్వా, మన మిక్స్డ్ అన్ని ఫ్రూట్స్ తోటి హల్వా ఉంటుంది. చాలా రిచ్గా ఉంటుంది. అది మనమే సొంతంగా తయారు చేసి అన్నీ ఇక్కడ మొత్తం ఇక్కడ దగ్గర 1400 మంది వంటోళ్ళు వచ్చారు సార్. ఓన్లీ క్యాటరింగ్ 2000 మంది బాయ్స్ ఉన్నారు సార్. ఇవాళ ఇక్కడ దగ్గరగా 3500 మంది స్టాఫ్ తోటి ఇక్కడ వర్క్ జరుగుతుంది. ఆల్రెడీ 3 రోజుల నుంచి ఇదే పనిగా వీళ్ళంతా వచ్చి ఇక్కడ శ్రమ చేసి అన్ని. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? నేను వైజాగ్ అండి. నేను సార్కి ఇది ఫుడ్ కోస్ట్కి ఇన్ఛార్జిగా ఇక్కడ ఉన్నాను. విఐపికి చూస్తాను ఇక్కడ. నేను వైజాగ్ నుంచి వచ్చాను. ఈ వంటకాలన్నీ కూడా ఎవరు వండుతున్నారు, ఎక్కడ వండుతున్నారు, వాళ్ళ ఇదేంటి సార్? ఇవన్నీ అంబికా క్యాటరర్స్ శివాజీ గారు సార్. ఆయన ఇప్పుడుకి 14 మహానాళ్ళు ఆయనే. ఏ మహానాడు ఆయన ఇంతవరకు మానింది లేదు. ఆయనే మొత్తం మహానాళ్ళు అందరికీ, శివాజీ గారే మొత్తం అందరికీ. వీళ్ళంతా దీనంతా మెయిన్ అంతా అంబికా క్యాటరర్స్ శివాజీ గారు. ఆయన ఈ వాళ్ళకి కూడా 14 సంవత్సరాల నుంచి ఏ రోజు కష్టమైనా నష్టమైనా ఆయనే ఓర్చుకుని దాన్ని ఇబ్బంది లేకుండా ఎవరికి ఏ మాట రాకుండా అందరికీ తృప్తిగా పెట్టాలనే ఆంక్షతోటి ఆయన చాలా 10 రోజుల నుంచి ఇక్కడ కష్టంతో కూడుకున్న పని చేస్తున్నారు. ఆయన ఇవాళ ఉన్నారు సార్. మన కిచెన్ దగ్గర ఉన్నారు ఆయన, మన అంబికా క్యాటరర్స్ శివాజీ గారు. ఆయన స్టాఫ్ అందరూ కూడా మొత్తం 10 రోజుల నుంచి ఇక్కడే ఉన్నారు, మొత్తం స్టాఫ్ అంతా. ఈ 3 రోజుల మహానాడు కోసం లక్షలాదిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు తరలిరాబోతున్నారు. అయితే మహానాడు రాజకీయ పరంగా ఎంత ఆసక్తికరమైనదో, మహానాడులో ఏర్పాటు చేసేటటువంటి భోజనాలు కానీ, వంటకాలు కానీ, మెను కానీ గత కొన్నేళ్లుగా అంతే ప్రాచుర్యాన్ని పొందాయి. సో ఒక్కసారి మనం కానీ ఇక్కడ పరిశీలించినట్లయితే మొత్తం ఇదంతా కూడా వంటకాల కోసం ఏర్పాటు చేసినటువంటి షెడ్ చూసారు కదా. చాలా పెద్ద షెడ్ ఉంది. ఇక్కడ వాటర్ ట్యాంకర్స్తో వాటర్ తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వందలాది మంది వంటకాలు వచ్చి ఇక్కడ వండుతూ ఉన్నారు. అదేవిధంగా అక్కడ బాయ్స్ అన్ని కూడా సర్వ్ చేసేదానికి ఇక్కడ వండినటువంటి వాటిని వేదికకి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో రుచికరమైనటువంటి ఆహారాన్ని తినడం సులభం, కానీ దాన్ని వండడం, వడ్డించడం, వార్చడం చాలా కష్టమైనటువంటి పని. సో ఈ పనిని 2014 నుంచి ఇప్పటి వరకు, అంటే మహానాడులో తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేస్తున్నటువంటి మహానాడులో గత 10 ఏళ్ళుగా, అంటే 2014 నుంచి 2025 వరకు ఈ మొత్తాల్లో కూడా ఒకే క్యాటరర్స్ ఈ మహానాడికి భోజనాల్ని అందిస్తూ ఉన్నారు. ఆ క్యాటరర్స్తో పాటు మనం ఉన్నాం ఇప్పుడు. వాళ్ళే అంబికా క్యాటరర్స్ శివాజీ గారు. శివాజీ గారు నమస్తే అండి. మీరు ఎన్నాళ్ళుగా మహానాడికి వంటలు చేస్తూ ఉన్నారు? గత 11 ఏళ్ళుగా అండి. 2014లో గండిపేటతో మొదలుపెట్టి మేము ఈ తెలుగుదేశం యొక్క మహానాడు సంబరాల్లో పాలు పంచుకోవడం అది మా అదృష్టంగా భావిస్తున్నామండి. భారతదేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కూడా పార్టీ విధి విధానాలు, ప్రణాళికలు, మీటింగ్ పద్ధతులు, మహానాడు పద్ధతులు పక్క రాజకీయ పార్టీలు కూడా నేర్చుకునే విధంగా నడుపుతున్న ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో మేము పాలు పంచుకోవడం, మేము మా కార్యకర్తలందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేయడం అది మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామండి. ఎంతమంది సార్ మొత్తం వంటకాలు ఉన్నారు? ఎంతమంది సర్వ్ చేస్తున్నారు ప్రజెంట్? గత 10 రోజులుగా 1600 మంది పనివాళ్ళతో వచ్చి అనేక రకాల ఏర్పాట్లన్నీ చూసుకుని ఈ కార్యక్రమంలో మేము పుట్టినరోజు నాడు మొదటి రోజున మేము అల్లూరియా మైసూరుపాకు, తాపేశ్వరం కాజా, డ్రై ఫ్రూట్ హల్వాలు, చక్కెర పొంగలి, ఈ ఎన్టీ రామారావు గారికి ఇష్టమైనవి పెట్టి ఈ రాయలసీమ వాసులకి నాన్ వెజిటేరియన్ ప్రియులు అవ్వటం వల్ల
వీరికి కోసమని ప్రత్యేకంగా మనం గోంగూర చికెను, దోసకాయ మటను, మన కోడిగుడ్లు, మామూలు ఆంధ్ర స్టైల్ చికెన్ కర్రీలు, ఉలవచారు ఎగ్గు, ఈ ఏర్పాట్లు మేము ప్రత్యేకంగా ఈ రాయలసీమ వాసుల కోసమని అధిష్టానము ఫుడ్ కమిటీ వారు మన ఆర్డర్ వేయటం వల్ల మేము ఆ కార్యక్రమాన్ని మేము పాలు పంచుకుంటున్నామండి. రుచి శుచి సంబంధించి ఏం చెప్తారు? ది క్వాలిటీ ఈజ్ అవర్ కాన్షియస్. మేము క్వాలిటీ చేసామంటే ఒక బ్రాండెడ్ ఐటెం తప్పితే ఏది కూడా వంటలో నిమగ్నం అవుతుంది. ఓన్లీ బ్రాండెడ్ ఐటమ్స్తో మేము వండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైస్ నంద్యాల రామా రైస్ బ్రాండ్ అంటే ఈ తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఫేమస్. ఆ రామా రైసే వాడతాం. అలా బ్రాండెడ్ రైస్లు బ్రాండెడ్ ఇవన్నీ వాడి మేము హై క్వాలిటీతో స్టార్ హోటల్స్తో పోటీ పడే విధంగా లక్షలాది మందికి కూడా మా అధిష్టానం వారికి మంచి భోజనం పెట్టాలి అని ఒకటే కాన్సెప్ట్తో ఆర్డర్ రైస్ మణిమాల అందరూ కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళందరూ కూడా స్థాయి మరిచి భోజనశాలలో కూడా తిరుగుతూ వారు నన్ను ఉత్సాహపరుస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తారు. ఎన్ని గంటలకు మీరు వంటలు స్టార్ట్ చేస్తారు? ఈ సంవత్సరం మొత్తంగా 3 రోజుల్లో ఎన్ని వంటకాలని వండి వడ్డించబోతున్నారు? ప్రతిరోజు 20 రకాలతో మేము ఈ 3 రోజులు కూడా ఈ సంవత్సరం మాకేం చెప్పారంటే ఈ 43 ఏళ్ల చరిత్రలో కడప మీద తొలి మహానాడు ఇది, అందరూ కూడా వస్తారు, అనేక అరాచక శక్తుల యొక్క సమూహాల వల్ల నలిగిపోయిన వారందరూ కూడా వారి పార్టీ జెండా మోస్తూ ఉత్సాహంగా వస్తారు. కాబట్టి మాకు ఆఖరి మనిషి వరకు కూడా భోజన ఏర్పాట్లు చేయండి. ఆ భోజనం పెడతామే ముఖ్యం, ఆకలితో ఎవరు వెళ్ళడానికి లేదు అనేది మా అధిష్టానం ఆదేశం అని. మీరు ఇక్కడ కూడా చూస్తుంటే అన్ని బొగ్గుల పొయ్యి మీద వండినట్టుగా తెలుస్తుంది కదా, వంట ప్రాసెస్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఈ నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ అండి, నాన్ వెజిటేరియన్ కట్టెల మీద వండితే దాని రుచి వేరండి. అందువల్ల గ్యాస్ కూడా మేము 300 గ్యాస్ బండ్లు తెప్పించి ఇక్కడ వంటలు చేస్తున్నాం. అయినప్పటికీ ఈ నాన్ వెజిటేరియన్ని మేము ఈ సాంబార్లు, ఈ పప్పులు అవన్నీ కూడా కట్టెల మీద చేస్తే దాని రుచి వేరుగా ఉంటుంది కాబట్టి అందుకని కట్లే వినియోగిస్తున్నామండి. థ్యాంక్ యూ సార్. రైట్. సో ఇది మహానాడులో ఉండేటువంటి రుచికరమైనటువంటి వంటకాలకి వెనకుండేటటువంటి శ్రమ, దానికి సంబంధించిన వివరాలు చూస్తూనే ఉండండి యూటీవీ.